నటుడిగా ప్రేక్షకులకు వినోదం, ప్రజాప్రతినిధిగా ప్రగతికి పునరంకితం, క్యాన్సర్ ఆసుపత్రితో రోగులకు సేవలు చేసిన బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించడం హర్షణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నందమూరి బాలకృష్ణ నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మరెన్నో అవార్డులు దక్కాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటించాలని కోరారు. తనకు ఇన్నేళ్లుగా అండగా నిలిచిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. చిన్న వయసులో ఉన్నప్పుడే లవకుశ సినిమాతో వారు ఏ రకంగా నటించి అందరినీ అలరించారో మనకందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ గత 15 సంవత్సరాలుగా నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా ఉంటూ వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కల్పించారో మనకందరికీ తెలుసు. బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వము పద్మభూషణ్ అవార్డు, దేశంలో ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేతున్నదో భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాము, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి కేంద్ర ప్రభుత్వం తరఫున పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చేసే నేనేమైతే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి శాసనసభ్యుడిగా 3వ గెలవడం, నా సేవల్ని గుర్తించి మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా వెనక బలం ఎంతోమంది హిందూపూర్ ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు బిడ్డగా పుట్టడం అందరి. అలాగే చిత్రరంగ చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు, అలాగే నా దర్శకులు, నా తోటి కళాకారులు, సాంకేతిక నిపుణులు, ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న విన్నపం, కిషన్ రెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అందరి కోరిక, కేవలం ఆయన అభిమానులే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది.